ఆకుకూర పుల్లగూర ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కానీ ఆకుకూరలు వాడుతూ ఉంటే బ్లడ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. రోజు ఆకుకూర ఫ్రైయే కాకుండా ఆకుకూర పుల్లగూర కూడా వండుకొని తింటే బ్లడ్ పర్సెంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఆకుకూరని ఫ్రైగా కాకుండా ఇలా పుల్లగూర కూడా వండుకోవచ్చు. ఆకుకూర పుల్లగూర ఎలా వండాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని వాష్ చేసుకొని బాగా కడగాలి నీట్గా. ఇట్లాగా 3-4 సార్లు వాటర్లో బాగా కడిగాక ఇలా గిన్నెలోకి పెట్టుకొని దీంట్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, తర్వాత ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 10, తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మనం ఉడకబెట్టుకుందాం. చింతపండు బదులు మామిడికాయని వేసుకుంటున్నాం. పచ్చి మామిడికాయలు ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మామిడికాయ చిన్నదైతే 1 చాలు, లేదు పెద్ద కాయగానే ఉంటే హాఫ్ వేసుకుంటే చాలు. ఇలా సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని ఆకుకూరలో ఇప్పుడే దీన్ని వేయకూడదు, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి ఆకుకూర మెత్తపడదు. కాబట్టి ముందు ఆకుకూరను స్టవ్ మీద పెట్టుకొని ఆకుకూర బాగా మెత్తబడిన తర్వాత, అంటే దాదాపు ఇంకా ఉడికింది అన్నప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి దీన్ని మాత్రమే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఇలా ముందుగానే అన్నీ వేసి పెట్టుకున్న ఆకుకూర పుల్లగూరని స్టవ్ మీద ఇలా పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచుదాం. స్టవ్ మీద హై ఫ్లేమ్లోనే ఉంచుదాం. పది నిమిషాలు అయిన తర్వాత ఇలా ఒకసారి తిప్పుకుందాం. ఇలా తిప్పాక ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు తీసుకొని ఆకుకూరలో వేసేసి హై ఫ్లేమ్లోనే ఉంచుదాం. స్టవ్ 10 నిమిషాలు ఉడకబెడదాం. 15 మినిట్స్ అయ్యాక ఆకుకూర అంతా ఇలా దగ్గరగా అయిపోతుంది. ఉడికిందో లేదో చూద్దామంటే ఇలా కాళ్ళు ఉంటాయి కదా, ఇలా అంటే మెత్తబడిపోతాయి. సో మనకి ఆకుకూర బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇలా స్టవ్ ఆపుకున్నాక పప్పు కవ్వం తీసుకొని ఇలా బాగా తిప్పుకున్నాక మనం వేసిన సాల్ట్ చాలలేదు, కొంచెం సాల్ట్ వేద్దాం. ఇలా మెత్తగా రుబ్బేసి
ఇలా మెత్తగా రుబ్బుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో పోపు వస్తువులు వేసుకొని ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకుందాం. ఆవాలు కొంచెం వేగాక తెల్లగడ్డలు ఇలా పొట్టి పెట్టుకున్నవి ఒక 4 వేసుకొని దాంట్లోనే కరివేపాకు కూడా వేద్దాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తిప్పుదాం. ఉల్లిపాయలను ఇలా తిప్పుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఎండుమిర్చి వేసి తర్వాత ఆకుకూర వేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్కి వచ్చాక ఎండుమిర్చి ఒక 4 వేసి ఇలా రుబ్బి మనం పక్కన పెట్టుకున్న ఆకుకూరని దీంట్లోకి వేసేద్దాం. ఇలా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. హెల్త్కి ఎంతో మేలు చేసే ఆకుకూర పుల్లగూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాలంటే ఒక షేర్ కొట్టండి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ గా పొందవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.